సో ఎప్పుడు నేనే కొనిపిస్తే ఎప్పుడు అట్లా మీకు కూడా తెలుసు నేను ఎప్పుడు షాపింగ్ చేపిస్తాను అమ్మాయికి. సో ఈ టైం అయితే నా బర్త్డే కి ఇప్పిస్తాను చెప్పి నాతో పైసలు ఇచ్చింది. సో గైస్ మీకు తెలుసు తర్వాత మళ్ళీ నేను ఇప్పించిన నా వీడియో తీయలే. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. స్పందన ఎక్కువ ఉజాన్ ఉందని చెప్పేసి మెట్ల మీదకి వెళ్ళి పోతే కరిగిపోతాయి అని చెప్పేసి లిఫ్ట్ లో పోతుంది అనమాట. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. इरफान तुम्हारे को फ्रॉक देख रहे का ले लो, ये फ्रॉक ले लेते, ऐसा लेके पहनो. इधर आओ इधर आओ इधर आओ इधर आओ, ऐसा पहनो. इरफान ये మొత్తం గోలా గోలా చేస్తుండు, ఉరుకుతున్నాడు. ఓ ఇలా అయితే ఓ లేదు లేనా కూడా అర్ధ గంట నుంచి ఇండేవారు. సో చూసే వరకు అయితే మనకు సామాన్లు అయితే ఇన్ని ఉన్నాయి. తీసుకోవాలి కానీ ఇష్టం, మీకు ఏది బాగుందంటే తీసుకో. ఇప్పుడు అలాగే ఉంటుందా ఇప్పిస్తా అని చెప్పేసి నేను ఇప్పియలే. అన్న కూడా ఉండే అప్పుడు, మీరు కూడా చూసారు వీడియో ఆమె బర్త్డేకి. సో మీకు ఇప్పియాలంటే మనం ఇప్పించినట్టు చేసి ఉరికిపోవాలా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇక వీడు అది తీయక ముందుకే ఆడుకుంటుంది, కింద ఉంగలాగా ఆడుతుంది. యాందిరయ్యా యాం చేస్తున్నా. సో నేను నైట్ కి అద్దాలు పెట్టుకున్నా అని చెప్పేసి అందరూ లైక్ విశాల్ మాటలు అయితే లైక్ అందరూ పరేషాన్ అయిపోతారు, ఎందుకంటే నేను మాత్రం కనబడుతున్నా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే హారిక నాకు షాపింగ్ చేపిస్తుంది అనమాట. నేను చేపిస్తాను. సో ఎప్పుడు నేనే కొనిపిస్తే ఎప్పుడు అట్లా మీకు కూడా తెలుసు నేను ఎప్పుడు షాపింగ్ చేపిస్తాను అమ్మాయికి. సో ఈ టైం అయితే నా బర్త్డే కి ఇప్పిస్తాను చెప్పి నాతో పైసలు ఇచ్చింది. సో గైస్ మీకు తెలుసు తర్వాత మళ్ళీ నేను ఇప్పించిన నా వీడియో తీయలే. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అక్క ఇప్పుడు నాకు ఈమె షాపింగ్ చేపిస్తా అని చెప్పి అయితే పట్టుకొని వచ్చింది. చేపియాలి కదా, ఎందుకంటే మీ బర్త్డే చేపించిన ఆమె నా బర్త్డే చేపియాలి. ఈవెన్ అక్క కూడా తెలుసు ఆమె ఏంది ఏం లేదు, కుక్కలాగా వతిలాడుతుంది. ఇప్పి అని దాయి కదా ఇప్పిస్తుందా, ఏదో 20 రూపాయలు 30 రూపాయలు తీసుకో. अरे इरफान आई बोलो, आई आई चलो जाएंगे ऊपर जाएंगे. छोड़ दो. స్పందన ఎక్కువ ఉజాన్ ఉందని చెప్పేసి మెట్ల మీదకి వెళ్ళి పోతే కరిగిపోతాయి అని చెప్పేసి లిఫ్ట్ లో పోతుంది అనమాట. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇర్ఫాన్ నేను అట్లనే పోవాలనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకు నీ బరువు ఎక్కువ ఉందానా? లిఫ్ట్ ఆగిపోతే ఏం చేసావు స్పందన? అయ్యో మొన్న లిఫ్ట్ ఆగిపోయింది తెలుసా, మొన్న నేను హాస్పిటల్ ఉన్నప్పుడు లిఫ్ట్ ఆగిపోయింది. ఏడ్చిన తెలుసా, లిఫ్ట్ లోనే కూర్చొని. ఇదిగో ఇది రాదు, ఇది వస్తాను నువ్వు మీది వస్తున్నావు కానీ దా మీదికి దా, నడుచుకుంటా నడుచుకుంటారా. మస్తు అయిపోయింది ఇది లిఫ్ట్ ఎక్కి. ఇర్ఫాన్ చలో బేటా, ఆ లిఫ్ట్ వచ్చే లోపల మేమే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతాం అన్నమాట. इरफान जल्दी जल्दी आओ, जल्दी जल्दी. इधर आओ बुड्ढा लाल बुड्ढा, इधर आओ जल्दी आओ. వచ్చిందా? స్లో కాదు, ఆమె అప్పటి నుంచి మీది వస్తుంది, కింది వస్తలేదు, ఇప్పుడు వచ్చింది. नड़ो इरफान अच्छा है लिफ्ट. कौन से फ्लोर में जाएंगे अपन? हाँ ए फ्लोर में नहीं, फर्स्ट फ्लोर में जाएंगे, ऊपर जाएंगे. సో ఫైనల్గా అయితే మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. అరే ఇది అంతా అమ్మాయిలాగా ఉంది, చిన్నపిల్లలా? ఓకే కిడ్స్ వేర్ అనమాట. దా అరిక బుట్టి పట్టుకున్నా, నేను ఏమి ఇప్పా నీకు. కొనుక్కుంటావా? కొనుక్కో. ఇర్ఫాన్ కి ఫ్రాకా? ఏ అక్క ఏం స్పందన ఇట్లా మాట్లాడుతున్నావు? ఏ వద్దు. इरफान तुम्हारे को फ्रॉक दिलाना कहते, फ्रॉक हो ना तुम्हारे को? రే 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 ఏంట్రా ఇది? इरफान तुम्हारे को फ्रॉक हो ना? इधर लेते फ्रॉक लेते. इधर आओ दिला तुम, इधर आओ. इधर स्पंदन అయితే ఫ్రాక్ చూస్తుంది. इरफान కానీ ఇర్ఫాన్ కి కాదు వేరేలకి. इरफान तुम्हारे को फ्रॉक देख रहे का ले लो, ये फ्रॉक ले लेते, ऐसा लेके पहनो. इधर आओ ऐसा पहनो. इरफान ఇది మొత్తం గోలా చేస్తుండు, ఉరుకుతున్నాడు. అరే ఇద్దరు ఇర్ఫాన్ కమ్మియర్ ఇద్దరు. సో ఇర్ఫాన్ ఒక్క దగ్గర ఉంటారు, ఆయన చెప్పులు నేను క్యారీ చేస్తున్నాను అనమాట. ఉరుకుతూనే ఉండు. అరే ఇర్ఫాన్ ఇద్దరా
ఇగో చెప్పల పెన్లు ఎదురా ఇర్ఫాన్ చెప్పల పెన్లు ఏంది ఏంది అది తీసుకోద్దాం అన్ని ఎందుకు అన్ని చల్ ఈమె అన్ని అవి ఇవి కావాలంటుంది నేనైతే ఇప్పియా అరే క్యాకర్ తుమ్ ఇర్ఫాన్ క్యాకర్ అరే ఏమో తీస్తున్నావు సరే తీసుకోవాలి నీకు కూడా కావాలా మనం చెప్పు అది తీసుకో నీకనే ఎక్కువ నా స్పందన లాస్ట్ కి బిల్లు నేను కట్టా ఉరికిపోతా పెద్ద ప్లానింగ్ సో అంటే మస్తు సేపు అయిపోయింది వచ్చేసి కూడా షాపింగ్ అనుకుంటే వేసింది అసలు మేము ఇర్ఫాన్ కి బ్యాగ్ ఉందామని చెప్పేసి వచ్చినాము ఇర్ఫాన్ తుమ్ క్యా కర్ రే జీ తుమ్ ఖరాబ్ అవుతా అరే రే ఇక్కడ చూడారికైనా ఏం చేస్తుండో तुम इधर तुम्हारे क्या होना बोलो दिल्ली बोलो दिला तुम क्या होना बोलो तुम्हारे को क्या होना तुम्हारे को बुम्मा होना होना दिला ना ले लेंगे अपन एक जियो गुड बाय సో చలో బొమ్మ కావాలంట మనోనికి బొమ్మ తీసుకోవాలి कौन सा బొమ్మ होना दिखाओ ABCD लेते ఏ లేలో ఏ అచ్చా రేతా ఎందుకంటే చదివియాలి మనోనికి మంచిగా ఏ లేలో బేటా ठीक है अच्छा रहता है ABCD अच्छा చూసినావా చదువు అనగానే అట్లా పెట్టేసాడు అనమాట పక్కకి ఎట్లుంటది మరి మనతోని వద్దంటాడు బ్యాట్ బాల్ అంట అవునా బ్యాట్ బాల్ ఉన్నా అవునా ठीक है ले लेंगे ठीक है సో ఫైనల్ గా అయితే బ్యాట్ బాల్ తీసుకున్నాం మనం ఒకటి అచ్చా ఖేలో మమ్మీ ఇదరే ఓ అక్క అయితే పెద్ద బ్యాగ్ తీసుకుంది అనమాట షాపింగ్ పోతుంది చార్మినార్ జస్ట్ చూస్తుందంట అక్కకి అంటే ఎంత చూసినా నచ్చతలేవు ఎందుకంటే అరే రే ఈయన ఆడుతా అంటుండగా ఏ అబ్బి నై खेलना घर को जाके खेलना ठीक है ఓ బుట్టి మీద ఆలింగే ఇద్దరా ఓ ఇలా అయితే ఓ లేనా కూడా అర్ధ గంట నుంచి ఇండేవారు సో చూసే వరకు అయితే మనకు సామాన్లు అయితే ఇన్ని తీసుకోవాలి కానీ నీ ఇష్టం మీకు ఏది బాగుందంటే తీసుకో ఇప్పుడు అలాగే ఉంటదా సో వీళ్ళు తీసుకుంటారు నాకు చూపిస్తలేదు నాకేం గలీజ్ అనిపిస్తుంది నీకు అనిపిస్తలేదా ఏం కాదు మా అంటే తీసుకుంటే బేబీ అంట ఏ ఎవరన్నా చూడన్నా మా మమ్మీ బేబీ అంటే మా మమ్మీ అరే అది ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ వస్తుంది లైట్ గానీ అది ఎవరో నాకు తెలియదు ప్రామ్ నాకు తెలియదు హాయ్ సునీల్ స్పీకింగ్ హూస్ ఆన్ ద లైన్ రక్ దో సో ఆయనకి బ్యాట్ బాల్ ఇప్పించిన ఆయనకు ఆవుతలేడు ఎప్పుడెప్పుడు ఆడదాం అనుకుంటుండు కొట్టుకోలే ముఖం చూస్తే మొత్తం గుంజుకోపోయింది ఆల్రెడీ నాకు ఫీవర్ వచ్చింది అరే అసలు నాకు చెప్పలేదు వీడికి ఇంటర్ కాగానే ఎప్పుడు కావాలైతే వీడియో కూడా ఆన్ చేసిన ఎక్కడ అంటే ఓపెన్ అంటే లోపలికి రాగానే వీడియో కూడా ఆన్ చేసిన నాకు నువ్వు ఇప్పి అంటేనే వీడియో ఆన్ చేసిన ఎందుకంటే పోయినసారి మనం అట్లనే చేసినాం అనమాట ఇప్పిస్తా అని చెప్పేసి నేను ఇప్పియలే అన్న కూడా ఉండే అప్పుడు మీరు కూడా చూసారు వీడియో ఆమె బర్త్డేకి సో మీకు ఇప్పియాలంటే మనం ఇప్పించినట్టు చేసి ఒక్కిపోవాలా వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు సో ఇర్ఫాన్ కి స్కూల్ బ్యాగ్ తీసుకొని వచ్చినాం అనమాట అసలు స్కూల్ బ్యాగ్ దొరకలేదు అక్కడ ఇండియా దూలాడింది మంచిగా తీసుకోకండి ఇట్లాంటివి తీసుకో మంచిగా ఇప్పుడు ఇర్ఫాన్ అబ్బాయే కదా అమ్మాయిలేదు ఎందుకు బాగానే ఉంది అక్క మొత్తం నిలుపు తీసుకోవచ్చు కదా నీలా కావాలంటే అందరూ జిద్దు చేయరు అర్థమైందా ఇంత మంచి ఉంది ఇగో కనిపించదు అక్క ఇదే తీసుకోమని చెప్పి మంచి ఉంది సో ఇర్ఫాన్ కి అయితే మేము ఫైనల్ గా అయితే తీసుకున్నాం అనమాట బ్యాగ్ అరే ఇటు చూడు క్యాకర్ రే తుమ్ ఇద్దరు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల క్యా దిగా నా పప్పాకు బోల్నా మొత్తం ర్యాక్ లా దాచుకున్నాను అనమాట ఉటో పేద నాకు మారితే లాల్ బుడ్డా అరే ఉటో ఇట్లా వేస్తే వస్తాడు అనమాట మంచి విలువాలా వస్తాడు బయటికి ఉస్మే దాల్దో బ్యాట్ బాల్ ఉస్మే దాల్దో ఓ బుట్టి మీద దాల్దో ఏం కావాలా అరే అది బేబీ కాదు బబ్బీ అని ఉంటే బేబీ అని ఒకటే తలగా నొప్పి తింటుంది బబ్బీ కాదు నీకు అంత ఉంటే ఒకసారి నీ దాంట్లో మెయిల్ ఐడి కొట్టు అది ఫేస్ టైం వచ్చింది అనమాట తర్వాత మనోడే ఫోన్ చేసిండు అది కూడా తెలుసు ఆమెకి నువ్వు ఇష్టం మాట్లాడలే అంటే బబ్బీ వస్తే బేబీ అంటుంది అరే బబ్బీ కాదు బేబీ బేబీ కాదు బబ్బీ చూపిస్తా ఆనే లేవట కొద్ది నేనేం చేయాలి ఫోన్ కావాలైతే నీకు అంత ఉంటే ఫేస్ టైం ఆన్ చేసుకుని చేసుకో అక్క ఏందాక ఏడుకోయినా లొల్లి చేస్తేనే ఉంటుంది ఆమె బబ్బీ అని వస్తే బేబీ అని చెప్తుంది ఒకటి ఏం చెప్పాలి బేబీ ఫోన్ వచ్చింది బేబీ అక్క బబ్బీ ఫోన్ వచ్చింది అక్క మా ఫ్రెండ్ ఫేస్ టైం ఆన్ చేసిండు ఆయన ఫోన్ వచ్చింది నేను వీడియో తీస్తున్నా ఇప్పుడు కట్ అయిపోయింది ఆయన ఫోన్లో పడతలేడు ఆ బబ్బీకి బేబీ అంటుంది
ఎందుకు అట్లా మాకు బత్తానికి ఇయర్ ఈడిపోయిన అనుమానాలు ఏ చెప్పిన ఇంటే లేదంటే లేదు ఇష్టం షాపింగ్ కావాలంటే ఏంటిది మాకేంటిది అంటున్నాను. షాపింగ్ చేపిస్తా హారిక షాపింగ్ చేపిస్తా ఎక్కువ మాట్లాడొద్దు. అమ్మాయి వచ్చింది కదా అందుకట్లా చేపిస్తా. అదే బబ్బీ అంటే బేబీ అంటుంది. సో గైస్ మీకు కూడా చూపిస్తాను నేను ఏ పిల్లతో మాట్లాడా ఎందుకంటే నాకు ఉన్న పిల్లనే చాలు అంటే లైక్ ఎవరితో నాకు అవసరమే లేదు. నేను అన్ని ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇదే టార్చర్ పెట్టేస్తుంది. మేము చెప్తున్నా మస్తు టార్చర్ పెడుతుంది. ఫస్ట్ నాకు ఆడ వచ్చే ముందు అందరికి మెసేజ్ పెడతాడనమాట. డోంట్ కాల్ డోంట్ మెసేజ్ అని పెడతాడు అనమాట. నాకు ఆడికించి పోయినాక అప్డేట్ ఇస్తా ఆమె అన్నీ అబద్ధాలు చెప్పింది. నేను ఎవరితో మాట్లాడ ఏం చేయాలి మీకు కూడా తెలుసు. సో గైస్ ఇవన్నీ ఇవి డైలీ అన్నమాట అంటే డైలీలో అన్నమాట. ఇది అయితేనే ఉంటది. ఇక వీడు అది తీయక ముందుకే ఆడుకుంటుంది కింద ఉంగలాడి ఆడుతుంది. బట్టలు ఇప్పిస్తా అని చెప్పి అప్పటి నుంచి చెప్తుంది. వాళ్ళకి మొత్తం బేయాలత అయిపోయింది. బట్టలు ఇంక ఇప్పిస్తలేదు. ఇప్పిస్తా వాడికి నేను ఇంకే అడగా బతిలాడ నీకు ఇప్పించినా ఇప్పినా అది కాంచన ముఖాలు అన్ని అగో నన్ను ఎంత కొడుతుంది ఎంత తిడుతుంది మీకు అందరికి తెలుసు. ప్రతి ఒక్క వీడియోలో చూస్తారు. సో కామెంట్ చేయరు ఆమెకు నెక్స్ట్ టైం ఏం చేయాలి అది చేస్తా. క్యా ఆద్మే క్యా ఇదరా ఇగో ఇది జల్లి అన్నమాట. ఇది చేతిలో ఇగో ఇది పట్టుకొని తిరుగుతుండు. ఫైనల్ గా నేనైతే అద్దాలు పెట్టుకున్నా. హారిక తీసుకుని నేను తీసేసుకున్నా మీ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే నాకు మంచిగా కొడుతున్నాయి లేవో కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో గైస్ అందరు వీడియో అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఫర్ మోర్ వీడియోస్ అయితే. ఇక ఇటు చూడు అరే మళ్ళా వచ్చిన అరే ఇది ఒకటే ఊరుకులా ఆడుతుంది ఒకటే అంటే ఒకటే. సో నేను నైట్కి అద్దాలు పెట్టుకున్నా అని చెప్పేసి అందరూ లైక్ విశాల్ మాటలు అయితే లైక్ అందరూ పటశాన అయిపోతారు. ఎందుకంటే నేను మాట్లా కనబడుతున్నా. నాకు షాపింగ్ చెప్పి అంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తుంది. మీ మమ్మీకి ఎందుకు చేస్తున్నావు? అరే మా ఇంట్లోకి ఏమైనా కావాలి. నువ్వు నాకు బట్టలు ఇప్పి అమ్మ అంటేనే ఆగమవుతున్నావు. ఇంకా ఇంట్లోకి తీసుకుంటావు ఏంది? లేపుతలే రాఖీకి మీ మమ్మీ కూడా లేపుతలే. అర్థమైపోయింది. నువ్వు ఖాళీ వాళ్ళకి అద్దేయాలి ఇద్దేయాలని చెప్తావు అంతేగాని దేవని వాళ్ళకి కూడా తెలుసు. లేపుతలేదు వదిలేసి లైట్ తీసుకో కదా ఇక్కడ ఇవన్నా తిందాం అప్పుడు దాకే మనం చూసి. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. అయ్యా ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా రాకో అందరు రాకో జల్దీ రాకో. అట్లుంటది షాపింగ్ అంటే అట్లుంటది. నాకు ఏమి ఇప్పిస్తలేదు అప్పటి నుంచి చూస్తున్నా. నాకు కళ్ళు డిమ్ అయిపోతున్నాయి. ఆల్రెడీ బట్టలు కూడా నేను తీసుకుంటలేదు. లైట్ వద్దు వదిలే. అయ్యా ఏ బస్ ఎక్కొచ్చినా వారికి గిట్లా చేస్తున్నావు. చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. ఎత్తు జల్దీ ఎత్తు. సో ఇప్పుడు షాపింగ్ అన్నారు అయ్యా. షాపింగ్ కాదు ఓన్లీ ఒక టీ షర్ట్ ఒక షర్ట్ అంతే ఇంకేమి ఇప్పలేదు దానికన్నా ఎక్కువ. సో చలో వీడియో వీడికి ఎంజాయ్ చేస్తున్నా. సో చూసే ముందు ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు గైస్. సో చాలా మంది అయితే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా. నియర్ టు 130K. సో ఫైనల్గా అయితే మనం 150K పోదాం. అట్లనే సిల్వర్ ప్లే బటన్ అయితే ఉంది వెళ్ళండి. సో వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ.